నేడు ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హైదరాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరిన బట్టి హైదరాబాద్ ఉదయం 10 గంటలకు బాపు ఘాట్ కి సీఎం రేవంత్ రెడ్డి మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించనున్న సీఎం రేవంత్ సాయంత్రం హెచ్ఎండిఏపై సమీక్ష నిర్వహించనున్న సీఎం హైదరాబాద్ నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో గ్రేటర్ కాంగ్రెస్ నేతలు కార్పొరేటర్ల సమావేశం ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా వ్యూహరచనపై చర్చ సమావేశానికి హాజరు కానున్న మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేడు నిర్మల్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన వసంత పంచమి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష బాసర అమ్మవారి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు అమరావతి నేడు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐబిపి సమావేశం ఏపీకి వచ్చిన పెట్టుబడులు రావాల్సిన సంస్థలు దావోస్ టూర్ పై చర్చ ఢిల్లీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై నేడు అఖిలపక్ష సమావేశం పాల్గొననున్న రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా అర్జున్ మేఘవాల్ మురుగన్ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు సహకరించాలని కోరిన ప్రభుత్వం అమరావతి ఇవాళ ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం మధ్యాహ్నం 12:30 ఉండవల్లి ప్రజావేదికలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్న మంత్రి నారా లోకేష్ అందుబాటులోకి 161 పౌర సేవలు నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర మంత్రి కుమారస్వామి 11,440 కోట్లు భారీ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత తొలిసారి రాక కుమారస్వామికి ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టు నుంచి ర్యాలీ ఏర్పాటు చేసిన కూటమి పార్టీలు సాయంత్రం వరకు స్టీల్ ప్లాంట్ లోనే ఉండనున్న కేంద్ర మంత్రి విశాఖ నేడు సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశం హాజరు కానున్న జాతీయ కార్యదర్శి డి రాజా రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ జాతీయ కార్యవర్గ సభ్యులు అనంతపురం ఉర్వకొండలో 250 మంది రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్లు అందజేయనున్న మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం నేడు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం పల్నాడు నేడు దైదలోని అమరలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్న గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పల్నాడు నేడు 2 చింతలలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల లాగుడు పోటీలను ప్రారంభించనున్న మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పెనుగొండ ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం అనంతపురం నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం పల్నాడు రేపు చిలకలూరిపేటలో జాబ్ మేళా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిర్వహించనున్న జాబ్ మేళా గుంటూరు మిర్చి యార్డుకు నిలకడగా వస్తున్న మిర్చి టిక్కీలు నిన్న 105 లక్షల మిర్చి టిక్కీలు యార్డుకు వచ్చినట్లు చెబుతున్న అధికారులు నేడు మరో 1,00,000 టిక్కీల వరకు మిర్చి యార్డుకు చేరే అవకాశం నేడు గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమం హాజరు కానున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు తిరుమల రేపు టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం అనంతపురం గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో తలనీలాల సేకరణకు నేడు వేలంపాట కర్నూలు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో నేడు స్వామివారి మూల బృందావనంకు తుంగజలంతో అభిషేకం తులసి అర్చన కనకాభిషేకం పాలాభిషేకం పంచామృతాభిషేకం వంటి ప్రత్యేక పూజలు రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులకు ఊంజల సేవ బంగారు పల్లకి గజవాహనం నవరత్న స్వర్ణరథంపై ఊరేగింపు కర్నూలు ఆస్పరి మండలం తంగరడోనాలో శ్రీ చింతల మునిస్వామి నల్లారెడ్డి స్వామి నేడు 35వ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు రాయచోటిలో వైసీపీ నేతల సమావేశం పాల్గొననున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి ద్వారకానాథ్ రెడ్డి